సాయి సార్ ఓకే సార్ శ్రీదేవి హోండా షోరూమ్ శ్రీదేవి హీరో షోరూమ్ ముస్నూరి వారి చేత ఈరోజు హీరో డెస్టినీ 125cc వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వెహికల్ ద్వారా వాళ్ళు పబ్లిక్కి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఈ వెహికల్లో ఉన్నాయి. సో అందరికీ ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ శ్రీదేవి హీరో షోరూమ్ వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, వాళ్ళు ఇలానే మంచి మంచి వెహికల్స్ మార్కెట్లో లాంచ్ చేసి ప్రజలకి ఉపయోగకరమైన రీతిలో వాళ్ళు వ్యాపారం నిర్వహించాలని కోరుచున్నాం. అలానే తప్పనిసరిగా వెహికల్స్ డెలివరీ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఉన్న వ్యక్తికే మనము డెలివరీ ఇవ్వాలి. తప్పనిసరిగా 2 హెల్మెట్లు వాళ్ళు వెహికల్తో పాటు తీసుకునేలాగా ప్రోత్సహించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళని కోరుచున్నాం. ఈరోజు కావలి పట్టణంలో ముసునూరు సమీపంలో ఉన్న శ్రీదేవి హీరో షోరూమ్ చాలా మంచి పేరున్న షోరూమ్, కస్టమర్స్కి బాగా అభిమాన షోరూమ్. యాజమాన్యం కూడా ఎవరికైనా కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న షోరూమ్. ఈరోజు డెస్టినీ కొత్త స్కూటీ రావటం, దీనికి కావలి మున్సిపల్ కమిషనర్ గారు శ్రావణ్ గారు వచ్చి లాంచ్ చేయటం చాలా సంతోషదాయకం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు డైమండ్ మనకి కావలికి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో మనం చూసాం, ఈ గత ప్రభుత్వంలో కావలి మున్సిపాలిటీని అనేక మంది దోసుకున్నారే కానీ మున్సిపాలిటీ అభివృద్ధి జరగదు. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చిన తర్వాత కానీ, అలాగనే ఇటీవల కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కావలి పరిసర ప్రాంతాల్లో టౌన్లో 40 వార్డుల్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్గా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధితో పాటు నూతనంగా మనకి అనేక రకాలైన ప్రజలకు సేవలు అందించేదానికి నిత్యం కృషి చేస్తున్నారు. ప్రజలందరితో మమేకం అవుతున్నాడు, ప్రతి వార్డులో తిరుగుతున్నాడు. ప్రతి వార్డులో కూడా ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్యని వెంటనే పరిష్కరించేదానికి పనిచేస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తిని చేసుకొచ్చి ఈరోజు ఈ షోరూమ్ యాజమాన్యం మన శ్రావణ్ కుమార్ గారి ద్వారా మీరు లాంచ్ చేయడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి బీజేపీ కావలి టౌన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గారు, అలాగనే సోదర పత్రికా ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. వాళ్ళ యాజమాన్యానికి అలాగే ఇక్కడ పనిచేసే ప్రతి కార్మికులకు కూడా శుభాశీస్సులు అందజేస్తారు.